ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ అనుకున్నాం. ఫైనల్ మ్యాచ్ నుండి డిస్క్వాలిఫై అవ్వడానికి 100 గ్రాముల బరువే కారణమా? 50 కేజీల క్వాలిఫై గేమ్ లో 100 గ్రాములు ఎలా పెరిగింది? మిస్టేక్ రెజ్లర్ దా? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దా? ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న రెజ్లర్ కి 100 గ్రాములు తగ్గించడం సాధ్యం కాదా? చాలా సందేహాలు, అనుమానాలు, చాలా విమర్శలు కూడా వచ్చాయి. దేశమంతటా ఈ రెజ్లర్ గురించే చర్చ ఎందుకు? అసలు ఎవరు ఈ ఉమెన్ రెజ్లర్? ఒక చిన్న సంకల్పం ప్రపంచ స్థాయికి చేర్చింది. ఆమె మరెవరో కాదు, మన ఇండియన్ గ్రేట్ ఉమెన్ రెజ్లర్ వినేష్ ఫోగాట్. నమస్తే ఫ్రెండ్స్, వినేష్ ఫోగాట్ గురించి తెలుసుకునే ముందు దంగల్ మూవీ మెయిన్ సాంగ్ నుంచి ఒక లైన్: జననం నుండి మరణం వరకు జీవితమంతా సాగేదేగా యుద్ధం యుద్ధం. ఈ లైన్ వినేష్ ఫోగాట్ కి బాగా సూట్ అవుతుంది. తన బాల్యం నుండి ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని కష్టాలే, అయినా బాధపడలేదు. ఆ కష్టాలతో పోరాడి ముందుకు సాగింది. అసలు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఏం జరిగింది, ఎందుకు డిస్క్వాలిఫై అయింది, డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఒలింపిక్స్ లో వినేష్ మొట్టమొదటి మ్యాచ్ టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జపనీస్ రెజ్లర్ యువి సుసాకితో. ఒకసారి ఈమె రికార్డ్స్ చూసినట్లయితే సుసాకి ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 82-0 రికార్డులో ఉంది. ఈ స్థాయిలో ఉన్న సుసాకిని ఓడించడం అంత సాధ్యం కాదు. ఆన్ 6th ఆగస్ట్ వినేష్ మరియు సుసాకి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్ లో 6 నిమిషాల టైం, 2 రౌండ్స్ మాత్రమే ఉంది. సుసాకి సర్ప్రైజ్ ఇచ్చి గేమ్ ని తన వైపు తిప్పుకొని విజయం సాధించింది. ఇంత గొప్ప విజయం సాధించిన వినేష్ పేరు సోషల్ మీడియా, ఇంటర్నేషనల్ ఛానల్స్ లో మారుమోగిపోయింది. ఇక వినేష్ కి గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ అనుకున్నాం. నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఉక్రెయిన్ కి చెందిన ఒక్సానా లివాస్ ని 7-5 స్కోర్ తేడాతో వినేష్ విజయం సాధించి సెమీఫైనల్ రౌండ్ కి చేరుకుంది. ఈ మ్యాచ్ లో వినేష్ ప్రత్యర్థి ఇస్నేలిస్ గుజ్మాన్ 5-0 స్కోర్ తేడాతో విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. వినేష్ ఫైనల్ మ్యాచ్ కు చేరడమే కాదు, ఒలింపిక్స్ హిస్టరీలోనే మొట్టమొదటి మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ లో వినేష్ అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్ తో తలపడనుంది. ఆల్రెడీ సారా గతంలో వినీష్ తో 2 సార్లు పోటీపడి ఓడిపోవడం వినీష్ కి అడ్వాంటేజ్ గా మారింది. ప్రస్తుతం వినీష్ ఆట తీరు, సారా వినీష్ ల మధ్య రికార్డు చూసి వినీష్ కి గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ అని తెల్లవారితే మ్యాచ్, కానీ వినీష్ పై డిస్క్వాలిఫికేషన్ వేటుపడింది. ఈ వార్త భారతీయులనే కాదు, యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో పడేసింది. కేవలం 100 గ్రాములు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వినేష్ ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, వినేష్ ఆట ప్రారంభానికి ముందు తన బరువు 49.9 కేజీస్ ఉంది. వినేష్ ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో కంటెస్ట్ చేసి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో వినేష్ కి తగినంత బలం కోసం న్యూట్రిషన్ ప్రాసెస్ లో భాగంగానే వినేష్ కి లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ వాటర్, న్యూట్రీ సప్లిమెంట్స్ అలౌ చేశారు. న్యూట్రిషనిస్ట్ అంచనా ప్రకారం వినేష్ బరువు 1.5 కేజీ పెరగాలి, కానీ వినేష్ బరువు 2.7 కేజీ పెరగడంతో వినేష్ తో పాటు స్టాఫ్ అంతా కంగారు పడ్డారు. ఫైనల్ మ్యాచ్ లో మార్నింగ్ 7:15 కి వెయిట్ చెకింగ్ చేస్తారు. వినేష్ దగ్గర 2.7 కేజీ వెయిట్ తగ్గించడానికి కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉంది. వినేష్ రాత్రంతా పడుకోలేదు, చుక్క మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, ఈవెన్ మీల్ కూడా తీసుకోలేదు. రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ తో పాటు సోనా కూడా ఏర్పాటు చేసుకుంది. వినీష్ ధరించే జెర్సీలో ఉన్న ఎలాస్టిక్స్ కూడా రిమూవ్ చేసుకుంది. ఆఖరికి తన హెయిర్ కూడా కట్ చేసుకుని బ్లడ్ కూడా తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే మరుసటి రోజు వెయిట్ చెకింగ్ సమయానికి వినీష్ 50 కేజీ అంతకంటే తక్కువ ఉండాలి. కానీ వినీష్ అదనంగా పెరిగిన 2.7 కేజీ వెయిట్ లో 2.6 కేజీ బరువు మాత్రమే తగ్గింది. కానీ 100 గ్రాములు మాత్రం మిగిలిపోయింది. వినీష్ దగ్గర ఇంకాస్త సమయం ఉండి ఉంటే ఆ 100 గ్రాములు కూడా తగ్గించి ఉండేది. కానీ వెయిట్ చెకింగ్ సమయం మార్నింగ్ 7:15 నుండి 7:30 వరకు మాత్రమే. అన్ఫార్చునేట్లీ వినీష్ ఒలింపిక్స్ నుండి డిస్క్వాలిఫై అయిపోయింది. బాధని కలిగించే విషయం ఏమిటంటే, ఒలింపిక్స్ నుండి డిస్క్వాలిఫికేషన్ తర్వాత వినీష్ తన రిటైర్మెంట్ ని ప్రకటించింది. దేశం కోసం ఆడే క్రీడాకారులు దేశ ప్రతిష్ఠ కోసం తమకు ఏర్పడే ఇంజరీస్ ని కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంటారు. వాళ్ళల్లో వినీష్ కూడా. డిస్క్వాలిఫికేషన్ తర్వాత వెయిట్ లాస్ ప్రాసెస్ లో వినీష్ డీహైడ్రేట్ చెంది హాస్పిటలైజ్ కూడా అయింది. ఈ సంఘటన తర్వాత కూడా బీజేపీ ఎంపీ హేమా మాలిని గారు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒలింపిక్స్ లో వినీష్ పై 70 లక్షలు ఖర్చు పెట్టామని ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య కూడా నెగిటివ్ కామెంట్ చేశారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశాయి.
కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ కామెంట్ చేసే ముందు వినీష్ తన బాల్యం నుండి ఇప్పటి వరకు పడిన కష్టాలు, విధి తనతో ఆడిన ఆటను చూస్తే వినీష్ జీవితాన్ని ఫ్యూచర్లో సినిమా కూడా తీయొచ్చు, అది కూడా దంగల్ 2 టైటిల్ పెట్టి. దంగల్ 2 టైటిల్ చెప్పడానికి కారణం ఏంటంటే దంగల్ మూవీలో చూపించిన గీతా బబిత వినీష్ కి కజిన్ సిస్టర్స్ అవుతారు. 30 years బ్యాక్ 1994లో హర్యానాలోని బలాలి గ్రామంలో రాజ్పాల్ ప్రేమలత దంపతులకు వినీష్ జన్మించింది. వినీష్కి 9 సంవత్సరాల వయసులో తండ్రి రాజ్పాల్ చనిపోతారు. వినీష్ తల్లి క్యాన్సర్తో పోరాడేది. ఫార్మర్ రెజ్లర్ అయిన అంకుల్ మహావీర్ సింగ్ ఆధ్వర్యంలో గీతా బబితా సిస్టర్స్తో పాటు వినీష్కి కూడా రెజ్లింగ్లో ట్రైనింగ్ ఇచ్చారు. వినీష్ మొట్టమొదటి ప్రస్థానం 2013లో యూత్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్లో సిల్వర్, అదే సంవత్సరం ఏషియన్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్లో బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. 2014లో వినీష్కి మొట్టమొదటి బ్రేక్ త్రూ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలవడం. 2016 48 kgs కేటగిరీలో రియో ఒలింపిక్స్లో చోటు సంపాదించుకున్న వినీష్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన సున్ ఎనాన్తో మ్యాచ్ గెలుపు దిశగా వెళ్తున్న వినీష్ కి విధి పలకరించి ఆడే సమయంలో వినీష్ కి ఇంజురీ అయ్యింది. లేవలేని స్థితిలో ఉన్న వినీష్ ని మ్యాట్ మీద నుంచి స్ట్రెచ్చర్ మీదకి మార్చారు. వినీష్ కి ACL యాంటీరియర్ సర్క్యులేట్ లెగమెంట్ ఇంజురీ అయింది. ఇది చాలా క్రూషియల్ ఇంజురీ. ఈ ఇంజురీ తర్వాత వినీష్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ, मुझे रोना है, रो के मुझे सोना है, सो के जब मैं उठती तो फिर मुझे रोना है. ఇలా నేను రోజంతా ఏడుస్తూనే ఉండేదాన్ని, ఇక నేను కుస్తీ ఆడలేనేమో అనిపించేది. అర్జున్ అవార్డుకి ఎంపికైన వినేష్ వీల్ చైర్లోనే అర్జున్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలా ఉండగానే వినీష్ ని విధి మరోసారి టచ్ చేసింది. వినీష్ తలలో చిన్న ఇంజరీ ఏర్పడింది. ఉన్నట్టుండి ఆమెకి అంతా బ్లర్ గా కనిపించేది. వినీష్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే మేబీ క్విట్ చేసేవారేమో, కానీ వినీష్ విధితో తనకు వచ్చిన బ్యాక్ టైంతో పోరాడి 2 సంవత్సరాల తర్వాత రెజ్లింగ్ లో కంబ్యాక్ చేసింది. 2018 ఆస్ట్రేలియాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్ లో కెనడాకు చెందిన జెసికా మెక్డానల్డ్స్ తో తలపడి 13-3 స్కోర్ తేడాతో గోల్డ్ మెడల్ గెలిచింది. ఒక్కసారి పడి లేచిన తర్వాత వినీష్ ఈ మ్యాచ్ గెలిచిన ఆట తీరు ఒక అద్భుతం అనుకోవచ్చు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత 2018 ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో వినీష్ మొట్టమొదటి మ్యాచ్ రియో ఒలింపిక్స్ లో ఇంజురీ కారణంగా ఆగిపోయిన మ్యాచ్ లో ప్రత్యర్థి చైనాకు చెందిన సున్ ఎనాన్ ని 8-2 స్కోర్ తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో జపాన్ కి చెందిన యూకి ఇరీని 6-2 స్కోర్ తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలిచి ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి మహిళా గోల్డ్ మెడల్ విన్నర్ గా రికార్డు సృష్టించింది. 2019 టోక్యో ఒలింపిక్స్ లో స్థానం సంపాదించుకున్న వినేష్ రియో ఒలింపిక్స్ నుండి ఇప్పుడు ఆడనున్న టోక్యో ఒలింపిక్స్ వరకు 17 టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి 16 మెడల్స్ ని గెలిచింది. 9 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్. కానీ కోవిడ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ ని పోస్ట్ పోన్ చేసి 2021లో స్టార్ట్ చేశారు. 53 kg వెయిట్ కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్న వినీష్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం కన్ఫర్మ్ అనుకున్నాం. మొదటి మ్యాచ్ లో వినీష్ విజయం తర్వాత వినీష్ కి వామిటింగ్ అయ్యింది. న్యూట్రిషన్ లో ఏదో తేడా చేసింది. వినీష్ కి ఎప్పుడూ కేటాయించే న్యూట్రిషనిస్ట్ ని కాకుండా WFI కొత్త న్యూట్రిషనిస్ట్ ని ఇచ్చారు. ఆమెకి శరీరంలో ఏదో తేడా చేసింది. అయినా సరే మేనేజ్ చేసుకుని మరుసటి రోజు మ్యాచ్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ విధి మరోసారి పలకరించింది. మ్యాచ్ లో తనకు తెలియకుండానే ప్రత్యర్థికి పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఆఖరికి వినేష్ మ్యాచ్ ఓడిపోయింది. ఈ విధంగా మ్యాచ్ ఓడిపోవడం WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ సీరియస్ అయ్యి ఎటువంటి కారణాలు తెలుసుకోకుండా మొండిగా ప్రవర్తించి వినీష్ పై టెంపరీగా వేటు వేసింది. ఈ తరుణంలోనే వినీష్ కి ఇంజురీ అయ్యి ఎల్బో సర్జరీ కూడా జరిగింది. టెంపరీ సస్పెండ్ ఎల్బో ఇంజరీతో పడిపోయిన వినేష్ ఈసారి గోల్డ్ మెడల్ తో లేచింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. ఇప్పటి వరకు వినీష్ కామన్వెల్త్ గేమ్స్ లో 48, 50, 53 వెయిట్ కేటగిరీలో 3 గోల్డ్ మెడల్స్ ని గెలుచుకుంది. ఇది ఇలా ఉండగా 2023లో WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై ఇండియన్ ఉమెన్ రెజ్లింగ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు చేసి FIR కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా రిప్రజెంట్ చేసే క్రీడాకారులు
అందులో కూడా మహిళా క్రీడాకారులు ప్రొటెస్ట్ చేశారు. మెడల్స్ గెలుచుకున్న క్రీడాకారులతో పబ్లిసిటీ కోసం వినేష్ నా కుటుంబానికి చెందింది అన్న ప్రధానమంత్రి మోడీ గారు వినీష్తో ఇతర రెజ్లర్లు ఇబ్బందుల్లో ఉంటే మోడీ గారు సైలెంట్గా ఉన్నారు. కారణం ఏంటంటే బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఒక బీజేపీ సీనియర్ నేత. ప్రొటెస్ట్ చేసే రెజ్లర్లని పోలీస్ వాళ్లతో కూడా హెరాస్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్న, అది కూడా గోల్డ్ మెడల్ విన్నర్స్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టరు. 2023 వాంగ్జోన్ లో జరిగే ఏషియన్ గేమ్స్ కి ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇంజరీ కారణంగా వినేష్ పార్టిసిపేట్ చేయలేకపోయింది. 53 kg కేటగిరీలో వినేష్ ఫోగట్ ప్లేస్ లో అంతిమ్ బంగాల్కి ప్లేస్ దక్కింది. WFI ఒలింపిక్స్ కోటా కన్ఫర్మేషన్ కోసం నిర్వహించే మ్యాచ్ లో ఆల్రెడీ 53 kg కేటగిరీలో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకునే అంతిమ్కి కూడా ట్రయల్ మ్యాచ్ కండక్ట్ చేయాలి. కానీ WFI మ్యాచ్ కండక్ట్ చేయలేదు. వినీష్కి WFI మీద నమ్మకం లేదు. అందుకే వినీష్ 50 kg కేటగిరీలో ట్రయల్ కోటా మ్యాచ్ కండక్ట్ చేసింది. 2024 ఏషియన్ రెజ్లింగ్ క్వాలిఫై మ్యాచ్లో వినీష్ 50 kg కేటగిరీలో కండక్ట్ చేసి ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యింది. వినేష్ తన బాల్యం నుండి ఆఖరి స్టేజ్ వరకు పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, రాజకీయ ఒత్తిడులు వీటన్నిటిని ఫేస్ చేస్తూ వినేష్ ఫోగట్ తన రెజ్లింగ్ కెరియర్లో మన దేశానికి ఎన్నో మెడల్స్ ని ఇచ్చింది. వినేష్ ఫోగట్ లైఫ్ స్టోరీ రానున్న రెజ్లర్లకే కాదు, క్రీడాకారులందరికీ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ స్ఫూర్తిగా దేశ చరిత్రలో లిఖించనుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.